ఎవరైతే లాస్ట్ వీడియో చూడలేదో ఫస్ట్ ఆ వీడియో చూసి మీ హెడేక్ కేటగిరీని మీరు కేటగరైజ్ చేసుకొని సో, చాలా కామన్‌గా 90% ఆఫ్ పీపుల్‌లో వచ్చే ఈ టెన్షన్ హెడేక్ ఏదైతే ఉందో దానికి కొన్ని నేచురల్ టిప్స్. అందులో ఫస్ట్‌ది టేక్ ఎన్ ఇమ్మీడియేట్ షార్ట్ న్యాప్. సో, ఒక 10 మినిట్స్, 15 మినిట్స్ మీరు కళ్ళు మూసుకొని డీప్‌గా బ్రీత్ తీసుకొని డీప్‌గా బ్రీత్ వదలడం వల్ల మీ యొక్క మెంటల్ కండిషన్ ఇంప్రూవ్ అవుద్ది. అలానే బ్లడ్‌లోకి సఫిషియంట్ ఆక్సిజన్ ఇంటేక్ వెళ్తుంది. సో, అది మీకు రిలీఫ్‌నిస్తుంది. అలానే మీరు ఒక కోల్డ్ ప్యాక్ గాని, హాట్ ప్యాక్ గాని మీకు ఏది కన్వీనియంట్‌గా ఉంటే దాంతో హెడ్‌కి సఫిషియంట్ మసాజ్‌నివ్వడం వల్ల కూడా బ్లడ్ సప్లై ఇంప్రూవ్ అయ్యి మీకు హెడేక్ అనేది తగ్గుతుంది. అట్ ది సేమ్ టైమ్ మీకేమైనా హెర్బల్ థింగ్స్ లైక్ టీ. ఓకే. టీ కూడా హెర్బల్ థింగే యాక్చువల్‌గా. కొంతమందికి టీ నచ్చుతుంది. కాఫీ తాగితే, టీ తాగితే హెడేక్ తగ్గుతుందన్న వాళ్ళు కూడా తాగొచ్చు, ప్రాబ్లమ్ లేదు. సో, నెక్స్ట్ ఇంకా వాటర్ ఇంటేక్. ఇది ఆల్రెడీ చాలా సార్లు నేను చెప్పాను. వాటర్ అనేది మన యొక్క కండిషన్‌ని చాలా ఇంప్రూవ్ చేస్తుంది. అలాగే హెడేక్‌ని కూడా, ఈ టెన్షన్ హెడేక్ నుంచి కూడా బయటికి తెస్తుంది. సో, దీస్ ఆర్ ద న్యాచురల్ టిప్స్. అండ్ ఇక్కడెక్కడ పెయిన్ కిల్లర్ గాని, ఇంకా వేరే ఏ మెడికేషన్ గాని అవసరం లేకుండా మోస్ట్ ఆఫ్ ది కేసెస్‌లో తగ్గుతుంది. అన్ని కేసెస్‌లో అనట్లేదు, మోస్ట్ ఆఫ్ ది కేసెస్‌లో తగ్గుతుంది. సో, నెక్స్ట్ క్లస్టర్ హెడేక్. ఈ క్లస్టర్ హెడేక్ గురించి నేను చెప్పాను. మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఈ క్లస్టర్ హెడేక్ అనేది చాలా డేంజరస్ అవుతుంది. సో, కొన్ని ప్యాటర్న్స్ ఉంటాయి, అవి అబ్జర్వ్ చేయాలి. లైక్ కన్‌ఫ్యూజన్ వచ్చినా, స్లర్డ్ స్పీచ్ అంటే మాట తడబడుతున్నా, అలానే నాసియా, అలానే కొన్ని కొన్ని వార్నింగ్ సైన్స్ ఉంటాయన్నమాట. నేను ఒక ఫోటో డిస్‌ప్లే చేస్తాను. సో, ఆ వార్నింగ్ సైన్స్ గాని ఉంటే ఖచ్చితంగా మీరు ఇమ్మీడియేట్ మెడికల్ అటెన్షన్, ఎమర్జెన్సీ హాస్పిటల్‌కి అయితే వెళ్ళాల్సిన అవసరం అయితే ఉంటుంది. యూ నీడ్ టు గెట్ అటెన్షన్ బై ఎమర్జెన్సీ డాక్టర్. ఓకే. సో, నెక్స్ట్ థింగ్ సైనస్ హెడేక్. ఈ సైనస్ హెడేక్స్‌కొచ్చేసరికి ఆహ్, ఖచ్చితంగా ఈ సైనస్ క్యావిటీస్‌లో ఉండే ఏదైతే ఇన్ఫెక్షన్ తగ్గించుకోవాలి కాబట్టి, స్టీమ్ గాని, అలానే కొన్ని స్ట్రాంగ్ అరోమాస్ ఉన్నవి వాటర్‌లో వేసుకొని మీరు బ్రీత్ ఇన్, బ్రీత్ ఔట్ చేస్తే ఏదైతే ఎసెన్స్ ఉంటుందో అది లోపలికి వెళ్లి మొత్తం క్లియర్ చేస్తుంది. అలానే ఈ సైనస్ ఏరియాని జెంటిల్‌గా హాట్ ప్యాక్స్‌తోని అంటే వేడి క్లాత్‌తోని మీరు ఇలా మసాజ్ చేస్తూ ఉంటే లోపల ఉన్న క్యావిటీస్‌లో ఉండే చెత్త అంతా బయటికి వచ్చే స్కోప్ ఉంటుంది. సో, ఆటోమేటిక్‌గా మీరు రూట్ కాజ్‌ని తీసేస్తున్నారు కాబట్టి హెడేక్స్ అనేవి పోతాయి. అలాగే ముందు చెప్పిన కొన్ని టెక్నిక్స్ కూడా ఈ హెడేక్ నుంచి రిలీఫ్ అవ్వడానికి హెల్ప్ చేస్తాయి. సో, ఫైనల్‌గా మైగ్రేన్. మైగ్రేన్ అనేది ఎంత ఇబ్బందిగా ఉంటుందో మనకు తెలుసు. సో, ఈ మైగ్రేన్ అనేది తగ్గాలంటే చాలామంది పెయిన్ కిల్లర్స్ రెగ్యులర్‌గా వాడుతా ఉంటారు. ఎన్ని వాడినా సరే అది టెంపరరీగా తగ్గుద్ది. మళ్ళీ కంప్లీట్‌గా రిలీఫ్ ఉండదు. సో, నా సజెషన్ ఏంటంటే కమ్ ఫర్ హోమియోపతిక్ కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్. సో, ఖచ్చితంగా మీకు మంచి రిజల్ట్ ఉంటుంది. సో, ఎవరైతే మైగ్రేన్ హెడేక్స్‌తో బాధపడుతున్నారో వాళ్ళకి హోమియోపతి అనేది బెస్ట్ సొల్యూషన్.